ఆడెక్కడుంటాడో తెలిసింది. అమీర్పేట్ల పోదామా? ఏంటి మా సూపర్ స్టార్ కృష్ణ గారి సాంగ్కే డాన్స్ చేస్తావా? అయితే ఈ పాటకి చూద్దాం. డీజే, దిస్ సాంగ్ డెడికేటెడ్ టు ఆల్ సూపర్ స్టార్ ఫ్యాన్స్. సార్, ఇది ఏటీఎస్ కమిషనర్ బాడీలో దొరికిన బుల్లెట్ సార్. ఇది హైదరాబాద్లో సీఎం మీద అటాక్ అయినప్పుడు ఆ అటాక్లో దొరికిన బుల్లెట్ సార్. బోత్ ఆర్ మ్యాచ్. ఐ షూర్? షూర్ సార్. ద బుల్లెట్ ఫ్రైడ్ ఫ్రమ్ మార్లెన్ మోడల్ గన్. ఆ గన్ సలీం బై సార్. గన్ను హైదరాబాద్లో ఉందంటే వాడు కూడా హైదరాబాద్లో ఉన్నట్టే. గన్ను చంపాల్సిన ఫోటో హైదరాబాద్ వెళ్ళిపోయింది. బాయ్ లేచేలోపు వాడు చచ్చిపోవాలి. హలో, మా కీస్ ఎక్కడ ఉన్నాయి? డోర్ పక్కన ఉన్న కబోర్డ్ లో ఉంటాయి, చూడు. సరే. నీకు ఇంకో కొరియర్ వచ్చింది. కొరియరా? ఎక్కడ పెట్టావు? అక్కడే హాల్లోనే ఉంది, చూడు. కొరియర్ నాదే, గన్ను నాదే. బుస్సుమంది. ఒక్క బుల్లెట్ చేసినవా? ఇంకా 5 బుల్లెట్లున్నాయి. సార్, ఎవరు సార్ మీరు? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు? అసలు వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను కస్టమర్ కేర్ గాని కాదు. త్వరగా నేను ఫినిష్ చేయాలి, ఆకలిస్తుంది. యువర్ సో లక్కీ. సలీం బై గన్తో చేస్తున్నావు. సార్ సలీం బాయ్ ఎవరు సార్? సినిమా అంటేనే లాజిక్ లేకపోవడం. అసలు నిన్ను నీ కొడుకుని అసలు నేను బా, మీకు సైన్స్ లాజిక్ కావాలంటే లైబ్రరీకి.
ఎవర్రా వీళ్ళంతా రే నిన్నే అడిగేది ఎవర్రా వీళ్ళు సార్ దేవుడు దేవుడు నాన్న థ్యాంక్ యూ బ్రదర్ ఆశీర్వదించమ్మా రేయ్. నాన్న నువ్వు కూడా అమ్మా నీ పూజలు ఫలించాయమ్మా నీ బూతులు వరాల్లా మారాయి నాన్న 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసిందమ్మా ప్లీజ్ సార్ ఇప్పుడు గాని తాతయ్య ఉండుంటేనా నీ ఓవర్ యాక్షన్ చూడలేక చచ్చేవాడు మ్యాటర్ ఏంటో చెప్పు నేను హీరో అయిపోయానమ్మా ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్న అవకాశం వెతుక్కుంటూ డైరెక్ట్గా ఇంటికి వచ్చేసింది తెలుసా నేను నమ్మను తెలుసు నాన్న అందుకే అమ్మకు చెప్తున్నా వీళ్ళంతా టీం మా టీం టీమా గ్యాంగ్ లా ఉంది ఇతనెవరు మా డైరెక్టర్ ఈ పూల చొక్క సినిమాటోగ్రాఫర్ మరి ఈ కుక్కపచ్చు ఫైట్ మాస్టర్ అసలు వీడెవడం ప్రొడ్యూసర్ అసలు వీడు ప్రొడ్యూసర్ ఏంట్రా ఓ ప్రొడ్యూసర్ని పట్టుకుని వాడు వీడు ఏంటండి సారీ సార్ వద్దమ్మా ఉండ్రా డైరెక్టర్ గారు మా వాడు నిజంగా హీరో అయినట్టేగా అయ్యో ఇంత మంచి మాట చెప్పారు సమయానికి ఈ ఇంట్లో స్వీట్స్ కూడా లేవు బిర్యానీ ఉంది తింటారా వడ్డించరా ఇంకొంచెం ఏమే కొడుకు హీరో అయ్యాడని ఆనందపడ్డవేనా ఎంతకీ కథ ఏమిటో తెలుసుకోవాలి ఉందా లేదా అసలే బాబుకు ఫస్ట్ ఫిల్ము ఎరా నాన్న కథ విన్నావా ఎలా ఉంది చొప్పరా ఈ టైంలో కథ ఏంటమ్మా తర్వాత చెప్తాను నువ్వు చెప్పేదేంటి డైరెక్టర్ గారు మీరు చెప్పండి అయ్యో మనుషులు తాగండి అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మ మాటే లేకుండా నువ్వే మాయం ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆపి కథ ఏమిటో చెప్తారా క్రియేటివ్ పీపుల్ ఎప్పుడు పడితే అప్పుడు కథ చెప్పరు ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీ మెక్కొచ్చు కానీ కథ చెప్పడానికి మాత్రం టైం కావాలా ఏమండి ప్రొడ్యూసర్ గారు మీకైనా చెప్పారా కథ కథ ఏదేం లేదు నాన్న ఏయ్, ఆగడం ఏంట్రా కథ సినిమాకి ఫస్ట్ హీరో కావాల్సిందే. కదే కదా చెప్పండి నా చెప్తాను అడుగుసో థ్యాంక్స్ అమ్మా మీరు కూర్చోండి ఓపెన్ చేస్తే ఈ కథ ముంబైలో ఆరంభమాచి సిటీలో స్మగ్లింగ్ డ్రగ్స్ ఎక్స్టార్షన్ వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ సలీం బాయ్ వాడొక పెద్ద కొలగారన్ అదనాడ சொல்லுவாங்க గ్యాంగ్స్టర్ బాయ్ చేసిన మర్డర్స్ కౌంట్లెస్ సలీం బాయ్ గారి స్కెచ్ వేశాడంటే మిస్ అవ్వదు. అది నీ ఫేవరెట్ అయితే ఇది నా ఫేవరెట్. పడుకో తెలుసు కదా నేను సవ్యసాచి. నేను నా శత్రువుకి కూడా 2 ఆప్షన్స్ ఇస్తాను. సిగరెట్తో చేస్తావా, గన్తో చేస్తావా? నా శత్రువు ఎక్కడున్నా, ఎంత దూరం వెళ్ళినా వెతికి మరి చంపేస్తా. 1 2 3 ఆ
హైదరాబాద్ లో ఒకడిని చంపడానికి అర్జున్ కి కాంట్రాక్ట్ ఇచ్చి చంపడానికి ఒక గన్ వాడి ఫోటో కొరియర్ లో పంపాడు. ఆ కొరియర్ ఈ అర్జున్ కి రాలా, ఈ అర్జున్ కి వచ్చింది. ఇదంతా మొత్తం ఈ అర్జున్ తెలిసిపోయింది. ఇప్పుడు చెప్పండి సారు, ఏం చేయాలి ఇప్పుడు నేను? చంపేయాలి. అవునరా, లాజికల్ గా అదే కరెక్ట్ రా. అయ్యో పాపను వదిలేస్తే వీడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే చంపాలి. చంపుదామనే పోయినా కానీ వాడు అమ్మంటొచ్చింది. ఈ అమ్మలాగే నాకు అన్నం పెట్టింది. అలాంటి అమ్మ కోసం ఒక్క ఛాన్స్ ఇస్తున్నా. తప్పింది. సినిమా సర్వనాశనం. అయినా అసలు లాజిక్ ఎక్కడుందండి? అయినా అయినా ఎమోషన్ కనెక్ట్ అవడానికి అతను ఏమన్నా నాలా ఎడ్యుకేటెడా? రోడ్ సైడ్ రౌడీ, స్ట్రీట్ సైడ్ గూండా. అతను రోడ్ మీద పడ్డ పేడ పెట్ట పెట్ట. మర్చిపో మర్చిపో బెదిరిక మర్చిపో. ఇప్ప జరిగిన ఎల్లామే పీడకల్లా మర్చిపో. నీది నల్ల కుటుంబం, సంతోషముగా ఉండో. నా ఒకటి మాత్రం చెప్తున్నా, ఇప్పుడు ఇడిసిపోయేది నీ పానం కాదు, నా నమ్మకం. ఈ విషయంలో తప్పేమన్నా జరిగిందో ఇంట్లో అందరినీ చంపేస్తా. ఇది ఇంటర్వెల్ బ్లాక్ సార్. సూపర్ అన్నని. లాజిక్ కరెక్ట్ కదా సార్? నండి నా పోయిట్ వరే సార్. అమ్మా వస్తానమ్మా. డై వా తమ్మి, సార్ ఆ కవర్ కొడు. డైరెక్టర్ గారు, మా వాడి పక్కన ఒక అందమైన అమ్మాయిని హీరోయిన్ గా పెట్టండి. అంతే కదమ్మా, నా పాతకరా. అమ్మున్నంత వరకు నీకేం కాదురా. ఇప్పుడే వస్తా. రేయ్ ఎక్కడికి రా? హీరోయిన్ దగ్గరికి.